సీక్వెల్ సర్వర్లో డైరెక్ట్గా టేబుల్ నుంచి ఒక ఎక్సెల్ షీట్కి ఏ విధంగా డేటా కాపీ చేయొచ్చు అనేది ఈ ట్యుటోరియల్లో తెలుసుకుందాం. సాధారణంగా మనం సీక్వెల్ సర్వర్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ విజిట్ని యూజ్ చేసి డేటాని ఇంపోర్ట్ చేస్తాం. కానీ ఈ ట్యుటోరియల్లో డైరెక్ట్గా మనం ఒక టేబుల్ నుంచి డేటా అనేది ఏ విధంగా కాపీ చేస్తాము అంటే మనం సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఏదైతే డేటాని ఎగ్జిక్యూట్ చేస్తామో ఆ కింద ఉన్న కంటైనర్ టేబుల్లో డైరెక్ట్గా డేటా అనేది కాపీ చేయొచ్చు. అది ఏ విధంగా అనేది చూద్దాం. సీక్వెల్ సర్వర్లో ఇప్పుడు మనం అడ్వెంచర్ వర్క్స్ నుంచి ఒక టేబుల్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో వన్స్ మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డేటా అనేది ఉంటుంది. డైరెక్ట్గా ఇక్కడ ఉన్న టేబుల్ కంటైనర్లో సో ఇక్కడ టాప్ కార్నర్లో సెలెక్ట్ చేసి రోస్ అండ్ కాలమ్స్ మీట్ అవే టాప్లో మనం సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ ఆల్ అవుతుంది. కాపీ విత్ హెడర్స్ దీన్ని కనుక సెలెక్ట్ చేసుకుని మనం డైరెక్ట్గా ఎక్సెల్ వర్క్ బుక్ని ఓపెన్ చేసి పేస్ట్ చేసినట్లయితే ఏదైతే డేటా ఈ టేబుల్లో ఉందో ఇది మొత్తం పేస్ట్ అవుతుంది. సో డేటా అనేది కనుక మనకి థౌజండ్స్లో ఉన్నప్పుడు ఈ ఆప్షన్ని యూజ్ చేయొచ్చు. ఒకవేళ ల్యాక్స్లో కనుకుంటే అవాయిడ్ చేయండి. సో చూసారు కదా, డైరెక్ట్గా మనం కాపీ పేస్ట్ చేసాం. ఇంకొక ప్రాసెస్ ఏంటి అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ విజిట్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడే మనం రైట్ క్లిక్ చేసినట్లయితే సేవ్ యాజ్ రిజల్ట్స్ అని చెప్పి ఉంది చూసారా ఇక్కడ ఆప్షన్. సో ఇప్పుడు మనం డైరెక్ట్ సిఎస్వి ఫైల్ మరియు టెక్స్ట్ ఫైల్లో కూడా సేవ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సిఎస్వి ఫైల్ ఫార్మాట్లో కూడా సేవ్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు నేను సమ్ సెలెక్టెడ్ కాలమ్స్ని మాత్రమే సెలెక్ట్ చేయాలి అనుకున్నట్లయితే సో వితౌట్ గ్యాప్ ఒక కాలం నుంచి ఇంకో కాలంకి గ్యాప్ లేకుండా సమ్ సెలెక్టెడ్ స్టేట్మెంట్ని కనుక నేను కాపీ చేయాలనుకుంటే షిఫ్ట్కి హోల్డ్ చేసి మనం ఏదైతే కాలంని సెలెక్ట్ చేస్తున్నామో అంత కాలం వరకు డేటా అనేది సెలెక్ట్ అవుతుంది. ఒకవేళ ఫస్ట్ నేమ్ నుంచి జాబ్ టైటిల్ వరకు నేను సెలెక్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ నేమ్ దగ్గర కాలంని సెలెక్ట్ చేసి షిఫ్ట్కి హోల్డ్ చేసి జాబ్ టైటిల్ని కనుక సెలెక్ట్ చేసినట్లయితే సో ఇన్ బిట్వీన్ ఏమైతే కాలమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కాపీ అవుతాయి. సో వన్స్ ఈ విధంగా కాపీ అయిన తర్వాత కాపీ అని చెప్పి మనం ఎక్సెల్ షీట్లోకి వెళ్ళి డైరెక్ట్గా పేస్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకి ఎంతో టైం సేవ్ అవుతుంది. సో ఇప్పుడు కనుక చూసినట్లయితే హెడర్ మనకి కాపీ అవ్వలేదు. ఎందుకు కాపీ అవ్వలేదంటే మనం వితౌట్ హెడర్ అనే ఆప్షన్ని చూస్ చేసుకున్నాం. అదే కనుక కాపీ విత్ హెడర్ని కనుక చూస్ చేసినట్లయితే మనకి హెడర్తో కూడా డేటా అనేది పేస్ట్ అవుతుంది. డే టు డే వర్క్లో ఈ టిప్ ఎంతగానో మీ అందరికీ ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేస్తాం మర్చిపోకండి లెర్నర్స్ పేజ్. ఈ ట్రిక్ని కనుక మీ డే టు డే ప్రొఫెషనల్ లైఫ్లో యూజ్ చేస్తే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తాం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.